రేయ్ చుప్పుడు రాస్కలేస్ ఏంటా డ్రైవింగ్ కళ్ళు ఎత్తిక రోడ్ మీద అబ్బతారా టిఫిన్ పెట్టుకుని కొట్టాలి ఇస్కి శేష్ అరే శేష్ స్ట్రెస్ 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 రా స్ట్రెస్ స్ట్రెస్ ఏం సార్ డ్రైవింగ్ చూసుకోవచ్చుగా. నీ పేరేంట్రా? రారా నన్ను రారా నా బ్యాగ్ తెలుసా నా బ్యాగ్ తెలుసా బట్ట బాస్ శేష్ శేష్ అరే శేష్ అరే శేష్ అరే శేష్ అరే స్ట్రెస్ 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 రాయండి సార్ రెస్పెక్ట్ ఉండాలిగా. కొట్టావా గూట్లే నా ఊరు తెలుసా చేతిలో స్పిన్నర్ ఉంది కాబట్టి బతిపోయావు లేకపోతే మటర్ జరిగిపోయేది. బడి చూసావా పోలీస్. నువ్వు పోలీసువా? కాదు మా మామ హోమ్ గార్డ్. ఇదేదో బాగుంది కదరా? బాగుంది సార్. ఇది వాడితే స్ట్రెస్ తగ్గుతుందేంట్రా? తెలియదు సార్. డీజే ఆడియో ఫంక్షన్ లో బన్నీ వాడుతుంటే చూసుకున్నాను సార్. ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? బిస్కెట్ తిను. మైదా ఉంటుంది వద్దు సార్. అచ్చుడు రే బావా నువ్వేంట్రా ఇక్కడ? వాడేంటి సార్ ఇక్కడ? వాడు మర్డర్ చేశాడు. ప్రీ ప్లాన్ గా ఇంకోటి చేయించాడు. ఎవడు సార్ అడు? నువ్వే. సార్ మీరు మాట్లాడేది నాతోటే. ఎవడు వాడు? నువ్వేంరా? ఏయ్ ఏం మాట్లాడుతావు సార్? నేను మాట చేయించడం ఏంటి? అయినా ప్రూఫ్ లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఐ వాంట్ ప్రూఫ్. ఐ వాంట్ శేష్ శేష్ అరే శేష్ అరే శేష్ స్ట్రెస్ 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 రా స్ట్రెస్. ప్రూఫ్ లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. కరెక్ట్ కాదు. అవును కదా. ఒరే హెడ్ సార్. ఆ ఫోన్ ఇరా. ఏంట్రా ఇది? అది ఐఫోన్ 7 సార్. 23 మెగాపిక్సెల్ అండ్ 64 GB. వెరీ ఎఫిషియెంట్ ఫోన్ యాక్చువల్లీ. నీకెన్ని తెలుసు అసలు? బై బర్త్ లైక్ దట్ సార్. నువ్వు గ్రేట్ రా హెడ్. సార్. ఏంట్రా ఇది? మీకు తెలీదా? ఐఫోన్ సార్. మాకు తెలుసు. నేను అడిగింది ఈ కన్వర్జేషన్ ఏమిటి అని. ఏముంది సార్ అందులో? ఇది ప్రూఫ్ ఏంటి సార్? అరే చూసావా ఇది ప్రూఫ్ అంట. నేను చదివిదా? పని అయిపోయిందా? ఆ పనిలోనే ఉన్నాను. నెల రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. నీ వల్ల కాకపోతే చెప్పు, వేరే వాళ్ళని చూసుకుంటా. రేపు పొద్దున కల్లా అయిపోతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. చంపేయాలి. ఎందుకురా చంపన్నావు? అది సార్ కాన్వర్సేషన్ అది మీరు కరెక్ట్ గా చదివారు కానీ ఆ డిక్షన్ మోడ్యులేషన్ అది కాదు సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను చదివి వినిపిస్తాను సార్. ఒరే హెడ్ సార్. మనకి చదవడం రాదంటారా? చదువమ్మా. రేయ్ పని అయిపోయిందా? నేను రోజు చెప్తున్నాను రా ఆ పనిలోనే ఉన్నాను రా. నీ వల్ల కాకపోతే చెప్పరా బాబు, వేరే వాళ్ళని చూసుకుంటా. రే పొద్దున కల్లా అయిపోద్దిరా. అరే నువ్వేం చేస్తావో తెలియదు కానీ చంపేయాలరా. సార్ ఇది మర్డర్ గురించి చేస్తున్న చాట్ కాదు సార్. మ్యారేజ్ ఆల్బమ్ గురించి చాటింగ్. ఇక్కడ చంపేయాలంటే కసా కసా పొడిచేయడం కాదు సార్. మ్యారేజ్ ఆల్బమ్ అదిరిపోవాలని. ఇప్పుడు అమ్మడు లెట్స్ టు కుమ్ముడు అంటే అమ్మడు లోపడేసి ఫటా 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 కుమ్మడం కాదు సార్. అమ్మడు లెట్స్ టు కుమ్ముడు అదనమాట. సో పదానికి అర్థం ఉంటుంది సార్, కానీ ఆ పదం మోడ్యులేషన్ ఇంకో అర్థం ఉంటుంది. తెలుగు భాష గొప్పతనం అదే సార్. నువ్వు గ్రేట్ రా. సూపర్ 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 ప్లెజర్ సార్. అవునరా. ఆల్బమ్ అంటే ఫోటోలన్నీ అంటిస్తారు అదే కదరా? అవును సార్. మరి ఆల్బమ్ కి ఈడికి సంబంధం ఏంట్రా? సార్ వాడు ఫోటోగ్రాఫర్ సార్. వాడు పీసీ శ్రీరామ్ అంత అవుదాం అనుకున్నాడు సార్. లక్ చాలా ఉంది సార్, కానీ టాలెంట్ లేదు అంతే. అందుకే షార్ట్ ఫిల్మ్స్ పెళ్లిలకు వీడియోలు తీస్తూ బతికేస్తుంటారు సార్. 3 months బ్యాక్ నా పెళ్లికి వీడియో తీశారు సార్ వాడు. అవునరా. పిసి శ్రీరామ్ అంటే మా పోలీస్ కానిస్టేబుల్ శ్రీరామేనా? హాయ్. సపోజ్ కోస్ అమ్మా వెళ్ళి చీర మార్చుకురండి. జాగ్రత్త జమ్ము. నీ స్పిన్నర్ ఇక్కడ ఇదిగో తీసుకో. ఇప్పుడు అక్కర్లేదురా, స్ట్రెస్ లేదుగా. నేను చెప్పేది వింటే స్ట్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు?
పెళ్లి కూతురికి ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఏమైనా ఉందా? అలాంటివేం లేవురా. మట్టిలో మాణిక్యం రా నా జమ్ము. వాళ్ళు అలాగే చెప్పారు, కానీ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? వాడు ఇక్కడ కూడా వచ్చాడు. ఎవడు? ఎక్స్. అంత లేదులే. ఇదిగో ఉమ్, చూడు, 10:15 కి తీసిన ఫోటో. ఉమ్. అమ్మాయి మొహం ఎంత డల్ గా ఉంది. ఆ పొగ వల్లనేమరా? 2 minutes ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 10:17 కి తీసిన ఫోటో. సడన్ గా బల్బ్ అంత బ్రైట్నెస్ నేనే కన్ను పెట్టా. ఉండొచ్చు కానీ మధ్యలో 10:16 దాకా రీవైండ్ చేస్తే వాడు ఎంట్రీ ఉంది. మళ్ళీ 10:19కి వెళ్తే వాడు సైగల్ చేస్తున్నాడు. 10:20 నుంచి అమ్మాయి మొత్తం నవ్వుతూనే ఉంది. 10:30కి ఈయన చీర మార్చుకోమని అమ్మాయిని పైకి పంపించారు. ఈయన 10:35కి వాడు కనిపించట్లేదు. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైం ఎంత పత్లో? 10:40. 10:40. నా గేస్ కరెక్ట్ అయితే తను కూడా కనిపించదు. జమా జమా జమా. జమునా జమునా జమ్మో జమ్మో. షీస్ గాన్. షీస్ గాన్ విత్ ద విండ్. షీస్ గాన్ ఫ్రమ్ ద విండో. ఏమైందిరా? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? కొంచెం క్లాస్ గా ఉంటుంది అలా చెప్తున్నా. అమ్మాయి వెళ్ళిపోయింది. లేచిపోయిందా? ఆ, ఈ మాత్రం దానికి పెళ్లి మాట్లాడుతున్నావు? మా అమ్మ అలాంటిది కాదు, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. కరెక్టే. అనాల్సింది మీ అమ్మాయిని కాదు. అలా దరిద్రంగా పెంచినందుకు అడ్డగాడిలో ఉన్న నేను చెప్పు తీసుకోండి. ఏమైంది? పెళ్లి కూతురు లేచిపోయిందండి. ఆ మాత్రం. రే రే రే, ఒక సెకండ్ రే, రెచ్చిపోకు. వాడు సైగల్ చేసింది వెనకున్న ఈ ఆంటీకి. ఫోటో చూడు. నువ్వే అనవసరంగా అపార్థం చేసుకున్నావురా. నేను మరి ఇప్పుడు ఎలా? ఇట్ వాజ్ ఎ జోక్. It was a prank. నువ్వు బక్రా అయిపోయావు. అంటే మెమరీస్ రా. అది సార్. సార్ వాడి క్యారెక్టర్ అంతే సార్. చిన్న చిన్న విషయాలను కూడా గెస్ట్ 6th సెన్స్ అని పెద్దదిగా చేసి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు సార్. సార్ నన్ను నమ్మండి, వాడు అమాయకుడు సార్. వాడు మాత్రమే మర్డర్ చేసే ఛాన్సే లేదు. వదిలేను సార్. అరే అయిపోతురా, వదిలేను సార్. గెట్ అవుట్. సార్ నిజం సార్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 100% వాడు మాత్రం. ఓహో ఓకే సార్, వెళ్తాను సార్. కెన్ ఐ టేక్ మై స్పిన్నర్ యువర్స్ ఒబీడియంట్లీ? థ్యాంక్ యూ. చూడమ్మా, ఏడుస్తూ కూర్చుంటే కేసు క్లోజ్ అయిపోదు. కాకికి అన్నం పెట్టినంత మాత్రాన ఆయన ఆత్మకి శాంతి కలగదు. ఎందుకంటే ఇది నార్మల్ డెత్ కాదమ్మా, మర్డర్. మీకు న్యాయం జరగాలి అంటే మాకు కోఆపరేట్ చేయండి. ఆ మోహన్కి మీ ఆయనకి సంబంధం ఏంటి? ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం. ఒక 2-3 సార్లు కలిసామంతే. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అలాంటివేవేనా? అలాంటిదేం లేదండి. ఆయన ఎవరితో గొడవలు పెట్టుకునే రకం కాదు. సార్, ఎవరిని అడిగినా ఆయన చాలా మంచోడని చెప్తున్నారు. అలాంటి ఆయన ఎవరు చెప్తారు సార్? ఒరే 420, సార్ మహాత్మా గాంధీ కంటే మంచోడు మన దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? ఆహా, లేరు సార్. అలాంటి మహానుభావుడే చంపేశారు. ఉమ్, ఈ శేఖర్ గీకర్ అందరూ ఎంతరా? ఉమ్. పద మోహన్ ఫ్లాట్కి వెళ్ళి చూద్దాం. ఓకే సార్. ఒరే 420, సార్ వెళ్ళి ఇల్లంతా వెతకండి. ఓకే సార్, వెతకండి రా. డిజిటల్ సినిమాటోగ్రఫీ. హరే కృష్ణ హరే రామ హరే. అందమైన అమ్మాయి. రేయ్,
సార్ ఈ అమ్మాయి తెలుసా? సార్ ఈ అమ్మాయి అప్పుడప్పుడు ఇతను ఫ్లాట్కి వస్తుంటా సార్. సార్ ఒకసారి శేఖర్ సార్ ఫ్లాట్ కూడా వెళ్ళటం చూశాను సార్. శేఖర్ ఫ్లాట్. ఒరే 420 పదండ్రా.